హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశస్శ్రీ ఛానల్. ఉపవాసాలు ఉన్నప్పుడు, ఆరోగ్యం బాలేనప్పుడు పిల్లలకు పెద్దలకు శక్తినిచ్చే పానీయం. మనం దీన్ని పండ్లకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక 1/2 కేజీ క్యారెట్ తీసుకోండి. దానిపై పీలర్తో చెక్కు తీసి నీటిలో కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఈ క్యారెట్ ముక్కలు వేయండి. అందులోనే 150 గ్రామ్స్ గోడమి, 50 గ్రామ్స్ బాదం వేయండి. ఇవి మునిగేంత వరకు నీటిని పోసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లబడ్డాక మూత తీసి ఉడికించిన క్యారెట్, బాదం, గోడమిని మిక్సీ పావులోకి వేసుకోండి. కుక్కర్లో ఉన్న నీటిని ఒక గ్లాస్లోకి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ పావులోని మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే పక్కన పెట్టుకున్న గ్లాస్లోని నీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3/4 లీటర్ చిక్కటి పాలు తీసుకొని మరిగించుకోవాలి. అందులోనే 1/2 లీటర్ నీటిని కూడా వేయండి. పాలు బాగా మరిగాక అందులోకి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా మరిగాక ఇందులోకి 3/4 గ్లాస్ చక్కెరను వేయండి. తరువాత సన్నని మంటిపై బాగా మరగనివ్వాలి. మధ్య మధ్యలో ఈ మిశ్రమాన్ని గరిటెతో కలుపుతుండాలి. ఈ మిశ్రమం బాగా మరిగాక చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో 3 గంటల పాటు పెట్టండి. 3 గంటల తర్వాత గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే మనకు రుచికరమైన హెల్తీ జ్యూస్ రెడీ. గ్లాస్లోకి సర్వ్ చేసుకున్నాక బాదం, క్యాషూతో గార్నిష్ చేయండి. మీరు ఈ జ్యూస్ను ఫ్రిడ్జ్లో 4-5 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.